కవిత కవిత సీనడేడే లోపల ఉండవచ్చు సీనా ఏం చేస్తున్నావురా లోపల నారు పోసినామా అది ఎట్లుందో ఏమైందో చూసులేదా రా ఏం పట్టించుకుంటలేవేంది నువ్వు చుట్టుపక్కల వాళ్ళందరు నాట్లేసుకోవట్రి మన నాట అన్నేవే కైకిళ్ళని తీసుకుపోయి నాటేపి పోరా వెనక పడ్డాం అనుకో కోతలు అప్పుడు ఇబ్బంది అవుతుంది. సరేనే ఇప్పుడు అటే పోతాను తయారైతాను సర్ది పెట్టుకున్నాడు పో. సరే తొందర పోయి ఆ పని ఏదో చూడిపోరా. సరేనే నారు చూసేస్తా చూసి ఇలా పొద్దుకు పూట కైకిలో మాట్లాడి తీసుకొని పోతుంది. సరే అయిపోతుంది నాటు. సరేరా జల్ది కానీ సరే కవిత కవిత మావన్నట్టుగానే వీళ్ళందరూ నాటేసుకున్నారు కానీ మనమే వెనక పడుతుంది. పొద్దుకి పోయి కైకిలోకి ఎప్పిరా రేపన్న వేద్దాం పొద్దున. సరేనే సీను నా సాయంత్రం చూద్దాం కానీ ముందుగా టమాటా చెట్ల కాడికి పోయేద్దాంపా. వారం రోజులైతే నటు మొక్కన పోక కాయలు ఉన్నాయో రాలిపోయినాయో పోయి చూసేద్దాంపా. చూద్దాంపా. అయ్యో టమాటాలు అన్నీ చూడు ఎట్లా ఎండిపోయినాయి నీళ్ళు లేక. నీళ్ళు పెట్టకపోతే మేమే నేను మొన్నటి నుంచి చెప్తాను నీకు నీళ్లు పెట్టు అని. ఇగో అయిన టమాటాలు అయితే తెంపు. సరే అటు తెంపు నీకు తెంపుతా. సరే అయితే ఇగో ఇది తీసుకో. కవిత కాయలని రాలినేమే. అవును తోటను చూస్తే పాడం తల్లడిస్తుంది. అవుసీను అంటేనేమో అన్నదని అంటావు. మీ అవ్వ ఏం చేస్తాను ఇంటికాడ కూర్చొని ఈ సేన్ కాడికి వచ్చి చూస్తేంది ఒకసారి ఎప్పుడు తినుకుంటూ ఇంటికానే ఉంటది మనకేమో పని చేసినట్టుగా. చెప్తేంది ఒకసారి నువ్వు. ఏం మాట్లాడుతున్నావే మావ గురించి గివేనా నువ్వు మాట్లాడేది? అది గీ వయసులో ఏం పని చెప్తుంది ఇంట్లో ఉంటది. నీకు ఎన్నోసార్లు చెప్పినా మావ గురించి అట్లా మాట్లాడకే అని. ఇక మీ అవ్వని గిట్లనే వేస్తారా? మీ అవ్వ దాంట్లో ఎవ్వరు పనికి పోతలేరు ఎవ్వరు పని చేస్తలేరు తినుకుంటారే కూర్చుంటారు. నేను మళ్ళీ చెప్తానా పిస పిస మాట్లాడితే మాత్రం దౌడ పనులు రాలుతాయి. ఎందుకు రాలుతాయి? నేను ఏం తప్పు మాట్లాడినా అని నీ అవ్వ ఏమైనా కట్టబట్టుకొని నడుతుందా? ఏమైనా రోగం వచ్చి మంచాల పడ్డదా? తినుకుంటా మంచానే విరుగుతుంది కదా. ఏం మాట్లాడుతానే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి మావ గురించి మాట్లాడద్దని? అది నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది, ఇంతో చేసింది. ఇంకో పని చేయాలన్నది మన ఇద్దరం ఏం చేస్తున్నామే? ఎవరున్నారా మనకు? అబ్బాయికి చేసి పెట్టకపోతే వాళ్ళు ఏమనాలే? చుట్టుపక్కల మటలు ఏమనాలే? అది ఏ పని చేయదు గట్లే ఉంటది. నడు ఇంటికి నడు. కవిత ఏమనుకోకే నువ్వు అట్లా మాట్లాడసరే నాకు కోపం మర్చి కొడుతుంది. సారీ అనుకోకే సారీరా. మాసాలది ఇగో ఇంటికి అయితే చికెన్ తీసుకొస్తా. ఓకేనా? ఇంకా వస్తలేరు కదా పొద్దుటి నుంచి ఏం తినలే ఆకలే పాడైతుంది. సీనా నారు చూసిండ్రారా ఎట్లున్నది? మంచిగా ఉందా? నాటేయచ్చా? నారు మంచిగానే ఉందే. టమాటా తోటనే ఖరాబ్ అయిందే. టమాటాలన్నీ రాలిపోయినాయి. అయ్యో టమాటాలన్నీ రాల్పంగా చూసుకుంటుంటున్నావురా. ఏం చేస్తున్నావు అంతగానో నువ్వు పని? నలుగురు కైకిళ్ళని తీసుకుపోయి ఏరియాలని తెలియదా? ఏమో పని చేసినట్టు. రేపు ఏర్పిస్తానే ఆ నాటేసేటప్పుడు వాళ్ళని కూడా పెట్టి ఏర్పిస్తాడు. ఈ పనులన్నీ పక్కకు వారేసి తిరుగుతావు అడిగినప్పుడల్లా ఇట్లా అంటావు. సరేనమ్మా. కవిత నేను మొగ ఇంట్లో ఆడుకొని వస్తా, చాయ్ పెట్టుకో. ఆకలి అవుతుంది పొద్దుటి నుంచి ఏం తినలే. అన్నం వేసుకురా పో. ఏంది అన్నం వేసుకురావునా? ఇవాళ దాకా నేను ఎర్రటెండలో పోయి పని చేసి వచ్చినా నీకు అన్నం వేసి ఇస్తే నువ్వు తింటావా? ఏంది
నీకు అన్నం వేసి ఇయ్యాలా నువ్వు ఏం కట్టం చేసినావని కూర్చున్న కాడికి తీసుకొచ్చి ఇయ్యాలి మేము ఎర్రటెండలా పోయి పని చేసి వచ్చినాం వచ్చేవరకు ఇల్లాకి లోడిచి బియ్యం పెడతా మనకు కొంచెం కూడా లేదా నీకు ఏమో అన్నం వేసి ఇయ్యాలట కూసుండి తింటాంది ఎన్ని రోజులు మేపాలా నిన్ను నడు లేచి ఇల్లాకి లోడు నేను పోయి బియ్యం పెడతా ఇయ్యల్లటి నుంచి ఇట్లా కూర్చొని తిను నడవది ఇంట్లో పనులన్నీ వెయ్యాలి నాతో పాటు పొలం కాడికి రావాలి కవిత సరే తీయే ఇంట్లో పనులు చేస్తా పొలం కాడికి కూడా వచ్చి పనులు చేస్తానే అరే కైకిలో మిస్ రావాలి మళ్ళీ ఎవరికైనా మాటిచ్చిన కొరకు దొరకదు కవిత నేను ఇంకా కైకిలో పిలిచేస్తా సరే సరే పోయిరా పోయింది కదా నడు లేచుడు పో సరేనే ఇగో ఊడ్చిన కాడికి మాసాలు గాని పోయి నీళ్లు పెట్టిపోతానని చేస్తా సరే పెట్టండి ఏంది వాసన గింత ఘోరంగా వస్తుంది అత్తమ్మా ఇట్లా ఒకసారి వేడి నీళ్ళు పెడుతున్నా వస్తున్నానే ఎంతసేపు ఇంకా ఏందే వేడి నీళ్ళ ఒక 5 నిమిషాలు ఆగే పొయ్యి మీద పెట్టిన తెచ్చిపోతా ఆ బాత్రూమ్ చూడు బాత్రూమ్ లెక్కనే ఉందా ఎట్లా వాసన వస్తుంది కనీసం బాత్రూమ్ కడగాలన్న తెలివి కూడా లేదా నీకు సరేనే నేనే అడుగుతా నువ్వు కోపానికి రాకే నడు పోయి కడుకో కవిత కడిగిందే బాత్రూమ్ ఇప్పుడు మంచిగా ఉంది నువ్వు వేడి నీళ్ళు తీసుకొస్తా పో లోపల పెట్టిపో చూస్తాను చేయిపోవే నేను రావాలా కవిత ఓ కవిత కవిత ఏంటిది కవిత ఆకలి అవుతుంది కొంచెం అన్నం వేసుకురావా అన్నమ్మా గడ ఇడిచేసిన బట్టలు ఉన్నాయి అవి పోయి పిండిపో తర్వాత అన్నం వేసుకత్తా తిన్నాక విండుతనే పానం అంతా గావరైతుంది పో నడు పిండిపో
కవిత కవిత అత్తమ్మ బట్టలన్నీ విండినా అన్నం వేసుకురావే. వేసుకత్తన్నా నీకు అన్నం వేసుకురానా చెప్తాను సంగతి. నీకు అన్నం అన్న చెప్తాను సంగతి. గొడ్డు కారంతో తినాలి ఇవాళ. ఇగో అత్తమ్మ తిను. ఇదేందిరా కారపొడి పోసుకొచ్చినావు, కూర లేదా? ఏ ఒక్క పూట కూర లేకపోతే ముద్ద దిగదా? ఏమైందా కవిత నీకు ఇయ్యాలా గిట్ల చేస్తున్నావు? నా మీద ఎందుకే అంత కోపం నీకు? గిట్ల కారం పొడి పోసి తీసుకొస్తే నేను ఎట్లా తింటానే? నేను మీ అమ్మ సొంటదని కాదానే? మీ అమ్మకైతే గిట్లనే పెడతావా? ఏంది నువ్వు నాకేమన్నా తల్లివా? నువ్వు నన్ను ఏమన్నా గన్నావా? నువ్వు అత్తవే. మా అమ్మ వాళ్ళు వచ్చిరనుకో ఈ గొడ్డి కారం ఎందుకు పెడతా? మంచిగా చికెన్ మటన్ తీసుకొచ్చి పెడతా, తింటా తిను, లేదంటే కుక్కకేసత్తా. బిడ్డ ఏం దగ్గర కూర్చున్నావు? ఏం లేదు బిడ్డ, ఒకటేనే కూర్చున్నారా? అన్నం తిన్నావా? తిన్నారా? అబ్బా కైకిలో మాట్లాడినా రేపు పొద్దుగాల పోయి నాటేసేస్తాం. ఏంచి బిడ్డ, ఆ పని అయిపోతే పెద్ద పని అయిపోతుంది. టమాటాలు కూడా ఎరిపి తాళం కూడా మాట్లాడినా. ఏర్పించరా? సరే బిడ్డ, పో లోపలికో. కవిత బాయే మళ్ళీ కైకిలో వస్తారు, మళ్ళీ చెప్పి వద్దాం. అబ్బా మేము పొలం కాడికి వస్తున్నాం ఇక, నాటైపిస్తాం, అట్లనే టమాటాలు కూడా తెంపుకొని వస్తాం ఇక. సరే బిడ్డ, పోయి రాన్రి. సరే అత్తమ్మ పొలం కాడికి పోయేత్తా. సరే. అచ్చ వరకు ఇంటికాడ పనులన్నీ వేసి పెట్టు. ఇగో మొదలైతే టమాటాలు నింపుదాంపా, ఆ కైకిలో వచ్చే ముందు టమాటాలు చూద్దాంపా, ఆ బుట్టలు గిట్లా పట్టుకుని వద్దాం ఇక ఇళ్ళకు. సరే ఇగో అన్నా ఇక మీరు టమాటాలు నింపుర్రి, మేము ఆ నారు చూసేస్తాం పోయి. సరే కవితప్ప. అమ్మా 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 సీను, అమ్మా సీను, సీను ఒడ్డు మీదకి వెళ్ళి జారి పడ్డా సీను. ఇంటికి చూసుకోవా గాయంత మెల్ల 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 మెల్ల. అయ్యో ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏమైంది రసీనా? ఒడ్డు మీకు లాట పడ్డదే. అయ్యో బిడ్డ, గట్లెట్లా చూసుకోలేదే నువ్వు? కూర్చో. ఏదే ఎక్కడైంది? గట్లెట్లా పడ్డదిరా? అయ్యో బిడ్డ, గంత నొప్పి ఉందా అని ఏడవకు, నువ్వన్నా చూసుకోవారా నాయన? అయ్యో బిడ్డ ఏడవకు బిడ్డ, ఆగు నువ్వు ఏడవకు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పారా హాస్పిటల్కి తీసుకొని పోదాం పా. బిడ్డ దా హాస్పిటల్కి పోదాం, దా పట్టుకోరా, దా ఏడవకు బిడ్డ, నేను చూసుకుంటా. నేను మెల్లగా బిడ్డ, కాలు ఎక్కువ ఆనియకు భూమి మీద. అమ్మో ఒకరే, మెల్లగరా మెల్లగా ఇలా పట్టుకో, నన్ను పట్టుకో, రేపు సీన పట్టుకో. ఏం కాదు బిడ్డ, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే డాక్టర్ తగ్గిపోతుంది అన్నాడు. నువ్వేం రంది పెట్టుకోకు, తగ్గుతుంది. ఇగో నీకు అన్నీ నేను చూసుకుంటా, నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. పడుకో మెల్లగా బిడ్డ, పడుకో.
ఇట్లా వాడుకో మెల్లగా మెల్లగా ఆగు నేను పెడతా నువ్వు వాడుకో ఏం కాదు బిడ్డ తగ్గిపోద్ది సీనా పాపం ఎప్పుడు తిన్నదో ఏమో రాది నేను దానికి రొట్టె వేసుకొస్తా నువ్వు ఉండు సరేనమ్మా కవిత నొప్పి బాగుందని ఏం కాదు డాక్టర్ 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు తీసుకున్నాక తగ్గుతాను పడుకో అరే ఎందుకు లేస్తాను సీను కొంచెంసేపు కూర్చుంటా అరే రెస్ట్ తీసుకోవాలి నేను మళ్ళీ ఇట్లా లేకపోతు కవిత గిట్లే చేసుకున్నావేందే చేనుకాడు పనంతా చేనుకాడనే ఉన్నది ఇంట్లో పనంతా ఇంట్లో ఉన్నది ఈ పనంతా ఎవరు చేయాలనే నువ్వు చేయవే మావ చేయవే ఏంది సీను నేనేమో కావాలని చేసుకున్నట్టు మాట్లాడతాను ఇంట్లో పని మీ అవ్వ చేతతి నువ్వు కైకిలోలతో పని చెప్పిపో మావ చూడడానికి మంచిగా అనిపిస్తుంది నీకు కానీ దాని మనసులో ఎంత బాధ ఉందో అది నాకు దానికే తెలిసే దాని గుండెలా రంధ్రం ఉందట డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోమన్నారు 25 లక్షలు కావాలన్నారు నేను మన భూమి ఏమి ఆపరేషన్ చేపిస్తా అంటే అద్దు బిడ్డ ఆ భూమి నీకే ఉండను రా నా పానం ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని మొండి పట్టు మీద ఉన్నది ఆపరేషన్ చేసుకుంటే అద్దంటది భూమి అమ్ముతా అంటే అద్దంటది అవునా సీను ఆ భూమి అమ్మకురా అమ్మిన రోజున ఇంటి ముందు శవమై ఉంటా అన్నది నేను లేకున్నా ఆ భూమి అని నీకు ఆధారంగా ఉంటుంది ఆ భూమి అమ్మని అమ్మద్దని ఒట్టేపించుకున్నదే అందుకోసమే ఆ భూమి నేను మంచిగా చూసుకుంటున్నా అమ్మని కూడా మంచిగా చూసుకుంటున్నా దాన్ని ఏ పనికి పంపించలేను నేను ఉన్న రోజులన్నా దాన్ని మంచిగా చూసుకుందామా ఈ ముచ్చట నాకెందుకు చెప్పలేదు సీను అమ్మని నీకు చెప్పొద్దు అన్నదే నీకు తెలితే ఏడ బాధపడతావు అని చెప్పకమని అన్నది సరే సీను మా అమ్మలకు ఫోన్ చేసి రమ్మని చెప్తా సరే రమ్మనే 4 రోజులు ఇంట్లోండి ఈ పని చేసిపోతారు హలో అమ్మా ఇలా పొలం కాడ జారి కింద పడ్డానే దెబ్బ తాకింది కాలు కూడా బెనికింది ఇంటికాడ పని చేయడానికి ఎవ్వరు లేరే అమ్మా నువ్వు రా అయ్యో బిడ్డ ఈడ కూడా మస్తు పొలం పనులు ఉన్నాయి నాకు రావడం వీలు కాదు 4 రోజులు అయినా కొత్త బిడ్డ సరే తీయమ్మా ఏమైంది అత్తనా మీ అమ్మ అత్తలేసీను అత్తలేదా అయ్యో ఏంటిరా ఎవరికి ఫోన్ చేసిండు ఇలా అమ్మకు ఫోన్ చేసి రమ్మనని ఇంట్లో పనికి ఇట్లా ఏమైనా చెప్తాను రమ్మంటే రానన్నదట వాళ్ళమ్మ అదేంటిరా నేను లేనా దాన్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మకి పనులు ఉండయారా పాపం అద్దే అదంతా ఏం లేదు కానీ నువ్వు పోయి నీ పనులు చూసుకోపో నేను దాన్ని మా చూసుకుంటాను 4 రోజులు చూసుకోలేనారా నేను దాన్ని సరే అమ్మ పో, నీ పనులు చూసుకోపో ఎందుకు బాధపడుతుంది నేను లేనా బిడ్డ నీకు చూసుకోవడానికి నీకెందుకు అత్తమ్మా శ్రమ నేను చేసుకుంటా శ్రమేముందే నాకు బిడ్డ అయితే చూసుకోనా నువ్వు బిడ్డలాంటి దానివి కాదా నాకు తిను బిడ్డ తినవే తిను బిడ్డ ఏమైంది తిను అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మ నిన్ను నేను అర్థం చేసుకోలేదు నీతోటి ఎన్నో పనులు చేపించిన ఆఖరికి నా బట్టలు కూడా నీ చేత వినిపించిన అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంతగానో ఎందుకు బాధపడుతున్నావు లేదత్తమ్మ నేను చాలా బాధ పెట్టినత్తమ్మ నేను నన్ను క్షమించత్తమ్మ ఏడవ బిడ్డ ఊకో అయ్యో ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు నువ్వు నా బిడ్డ లాంటిది అన్నవే కదనే నా బిడ్డ అయితే నేను చేయనాను ఊకో బిడ్డ ఊకో ఏడవకు ఎందుకు అంతగానో బాధపడుతున్నావు వద్దు ఏడవ నేను చూసుకుంటా ఏడవకి బిడ్డ ఊకో నేను లేనానే నాకు కూడా మీరు తప్ప ఎవరున్నారు బిడ్డ తిను ఏడవకు బిడ్డ ఏడవకు తిను సీనా తిను బిడ్డ సీనా ఏం చేస్తున్నావురా ఇంట్లో జాగ పెడతాను సరే అరే కోడలిది కాలు నొప్పి తగ్గినాక ఏమిలాడకోయి కోడని కట్టేసేద్దాం బిడ్డ సరేనావా కూడా కట్టేసేద్దాం అత్తమ్మ అట్లనే సీన్కి అక్కడ గుండు కొట్టిద్దాం ఏంది గుండు కొట్టిస్తారా నాకు సరేనే